ఇంకా అట్లనే అక్షరోద్యమంలో పాల్గొన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నారు, కమ్యూనిస్ట్ ఉద్యమంలో నేల కొరిగిన అమరవీరులు కూడా చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళ గురించి కానీ లేదనంటే అక్షరోద్యమంలో మీరు పనిచేసినటువంటి కాలం మీద మీకు అనిపించినటువంటి పాటలు కూడా రాశారుగా, ఆ పాటలు. అయితే మేము అక్షర చదువేలు కార్యక్రమంలో పనిచేసినప్పుడు రత్నకుమార్ సార్ అని మంచి రచయిత, వారు గవర్నమెంట్ టీచర్ అనమాట. వారు రాసినటువంటి పాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సందకడెళ్ళి చదువుకుంటా రోజుకు ఇంత నేర్చుకుంటా, సందకడెళ్ళి చదువుకుంటా రోజుకు ఇంత నేర్చుకుంటా, అక్షరాల తోటి పచ్చబడితిరన్నా నీ అక్షరమై తిరగబడితిరన్నా, అక్షరాల తోటి పచ్చబడితిరన్నా నీ అక్షరమై తిరగబడితిరన్నా, అన్నా ఓ ఎన్న మా ఎన్నలారా, ఓకే, చాలా చక్కటి పాటలను ప్రజల కోసం అందిస్తున్నారు. అలాగే అక్షరోద్యమంతో పాటు మీరు ఇంకా బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడం కోసం ఇంకా ఇంకా దేంట్లో చేశారు? ఇంకా ఉపాధి హామీ చట్టంలో పనిచేశారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేశారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్నప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీరు ఎదుర్కొన్న సమస్య, ఆ సమస్యని పరిష్కరించడం కోసం మీరు రాసినటువంటి పాట పాడండి. రాములన్నమో నరసింహన్న వెంకటన్నమో సీతక్క మహారాజమ్మ సీతక్క మహారాజమ్మ సీతక్క మహారాజమ్మ, మనము పనికి పోవాలి ఉపాధి పనులను చేయాలి మా యొక్క ఓ సీతక్క, ఉపాధి పనులను చేయాలి మా యొక్క ఓ సీతక్క, రాములన్నమో నరసింహన్న వెంకటన్నమ నాగులన్న ఓ సీతక్క మహారాజమ్మ ఓ సీతక్క మహారాజమ్మ, మనము పోవాలి ఓయన్న రాములన్న ఉపాధి ఓకే, వెరీ గుడ్, చాలా బాగుందండి పాట. ఇప్పుడు అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఊరిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 100 రోజులు పని దినాలను కల్పించేటటువంటి అవకాశం. అట్లనే వలసలకి పోకుండా వలసల్ని నిర్మూలించి పల్లె సౌభాగ్యాన్ని కాపాడటంలో భాగమే కదా. దాంట్లో మీకు ప్రజల నుంచి వచ్చిన అనుభవాలు ఏంది? గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా పని చేసుకుంటేనే వాళ్ళకు కడుపుకు గింత కూడొచ్చే అవకాశం ఉన్నదన్న. అలాంటి సందర్భంలో ఆ పని పోతున్నటువంటి కూలీలకు పని చేసినటువంటి వారం రోజులలో తప్పకుండా 15 రోజులలో వాళ్ళకు వేతనం అందాలి. అది చట్టం చెప్తున్నది. పని చేసి 15 రోజులలో ఆ వేతనం అందకపోతే చట్టమే ఆ పని వేతనం రాని వాళ్లకు నష్టపరిహారం ఇస్తున్నది. అది అమలు చేయాలి, అది చట్టమే చెప్తున్నది. అట్టనే పని చేసేటువంటి ప్రదేశాల్లో తప్పకుండా సౌకర్యాలు కల్పించాలి. నీరు సౌకర్యం, నీడ సౌకర్యం, పసిపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు తప్పకుండా ఒక ఆయాన్ని ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని అక్కడ చూసుకునేటువంటి సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ చట్టం చెప్తున్నది. తప్పకుండా ప్రతి కుటుంబం ఉపాధి హామీ జాబ్ కార్డు అంటారు దాన్ని, జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 సంవత్సరాలు పని దినాలు కల్పించాలి. 100 రోజులు పని కల్పించే ఉద్దేశంతో నాటి యూపీఏ గవర్నమెంట్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి చట్టం అన్నది.
అవును, అందులో భాగంగానే మహాత్మా గాంధీ అంటాడు, పల్లెలే పట్టణాలకి పట్టు కొమ్మలు అంటారు. ఆ వలసలని నిర్మూలించటం కోసం తీసుకొచ్చిందే ఇది. అందుకే అప్పుడు వాళ్ళు అంటారు, పల్లెను వదలకూరన్నా వలసల బోకురమాయన్న, పల్లెను వదలకూరన్నా వలసల బోకురమాయన్న, పల్లెను వదలకూరన్నా వలసల బోకురమాయన్న, పల్లెను వదలకూరన్నా. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనం పని చేసుకుందాం. లాలా 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 అలా ఉన్న ఊర్లోనే 100 రోజులు పని దినాలు కల్పించినటువంటి పథకం ఇప్పటికి కూడా చాలా చక్కగా నడుస్తుంది. అయితే ఈ పథకాలు వేరు అయ్యి వేరు. ఇవాళ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అట్లనే ఆడపిల్లల మీద వివక్షతలు ఉన్నాయి. మీరు ఆడపిల్లల వివక్షత మీద కానీ స్త్రీ పురుష సమానత్వం మీద కదా అనేక పాటలు రాశారు. ఆ పాటలలో మీరు కానీ లక్ష్మణ్ కానీ ఏదన్నా ఒక పాట పాడాలి. ఆ పిండము స్త్రీన పురుషుల ఆడన మగన లింగ నిర్ధారణ చేసేటువంటి రోజుల నుంచి ఆ యొక్క గర్భంలో పెరుగుతున్న పసిగుడ్డు ఆడ శిశువు అని తెలవంగానే కడుపులో కత్తెరలు పెట్టి ఛిద్రం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో భ్రూణ హత్యల మీద నేను ఒక పాట రాసిన. భ్రూణ హత్యలు ఎంత ఘోరమమ్మ ఇది, ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిదిమివేసే పాపమెవరిదమ్మ. ఎంత ఘోరమమ్మ ఇది, ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిదిమివేసే పాపమెవరిదమ్మ. గర్భస్థ శిశువుగాని ఆడమగాని తెలిసి, గర్భస్థ శిశువుగాని ఆడమగాని తెలిసి, గర్భంలో పసిబిడ్డను తీసి తప్పుడెందుకమ్మ. ఎంత ఘోరమమ్మ ఇది, ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిదిమివేసే పాపమెవరిదమ్మ. ఘోరమమ్మ ఇది, ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిదిమివేసే పాపమెవరిదమ్మ. కడుపులో పెరిగే పిండ మెదగకుండా చేస్తున్నారు, బయట ప్రపంచంలోకి రాకుండా చూస్తున్నారు. కడుపులో పెరిగేటి పిండ మెదగకుండా చూస్తున్నారు, బయటి ప్రపంచంలోకి రాకుండా చూస్తున్నారు. ఎంత ఘోరమమ్మ ఇది, ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిదిమివేసే పాపమెవరిదమ్మ. పసిగుడ్డును చిదిమివేసే పాపమెవరిదమ్మ. ఓకే, చాలా మంచి సందేశాత్మక గీతాన్ని ఇచ్చారు.